హరే కృష్ణ. ఆయన ఎవరైనా పోనీ ప్రశ్న అయినా చెప్తారా? నేను అడిగిన ప్రశ్న ఏంటి అనేది. పోయిన వారం మీరు ఏమైతే చెప్పారో దాని గురించి గుర్తు ఉన్నాయి చెప్పమని చెబుతున్నారు. ఎవరికైనా గుర్తుందా? ఫైన్. హరే కృష్ణ. ఫైన్. సో పోయిన వారం మనం అయితే నేను ఐ స్టార్ట్ షేరింగ్ ఫ్రమ్ దట్ శ్లోకం. ఇది ఎలా ఉంటుందంటే మా చిన్నప్పుడు హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు, కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తి లక్షణాలు అనే 2 విషయాల గురించి చెప్పారు ప్రభుజీ. మన యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం, మనం ఎవరని తెలుసుకోవాలన్నారు, మనం ఆత్మ అని తెలుసుకోవాలని కూడా చెప్పారు ప్రభుజీ. భగవంతుని పాదాలను శరణ వేయడం. ఏ సందర్భంలో ఏ సందర్భంలో తెలుపబడింది అది? స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చెప్పండి. ఓకే 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 ఫైన్. హరే కృష్ణ. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో మన ఆఖరి పార్ట్లోకి వచ్చాము. ఇక్కడ అర్జునుడు కర్మ జ్ఞానయోగం గురించి, కర్మ కాండం గురించి, నిష్కామ కర్మ గురించి తెలుసుకున్నాక బుద్ధి యోగంలో చెప్పే శ్లోకాల్లో ఆఖరి సెక్షన్ లో అర్జునుడు ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 54వ శ్లోకంలో మనకి తెలుస్తుంది అర్జునుడు శ్రీకృష్ణుని అవన్నీ విన్నాక ఏమి అడిగాడు అని. దానికి సమాధానంగా కృష్ణుడు మనకి భగవద్గీతలో అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానాలు మిగతా శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. మాతాజీ చదువుతారా మీరు ఇవాళ? హరి కృష్ణ ప్రభు. 54 అయిపోయింది ప్రభు లాస్ట్ టైం. అదే అంటే కరెక్షన్ తో మాతాజీ. ఓకే. హరి కృష్ణ. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత ప్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు ఎట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును? హరే కృష్ణ. వీటి గురించి మనం తెలుసుకున్నాము. ఈ ప్రశ్నకి ఆధారంగా వచ్చే సమాధానాలే మిగతా శ్లోకాలు అన్నమాట. దానివల్ల అందుకనే మనం 2 విషయాలు తెలుసుకున్నాము. ఒకటి, కృష్ణ భక్తి భావనామృతలో కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అంటే భగవంతుడితో మనకి ఎల్లప్పుడూ ఉండే సంబంధాన్ని ముందరికి జరుపుకోవడం, దాన్ని పునరుద్ధరించుకోవడము, మన యొక్క ఉనికి పరిస్థితి ఏంటి, మనకు అస్తిత్వం అంటే ఐడెంటిటీ ఏంటి, మనకి ఈ శరీర భావబంధాల నుంచి మనం ఎలా ముక్తి పొందగలుగుతాము, మనకి ఈ యొక్క శరీరంలోంచి ఈ శరీరంతో పాటు భక్తియుక్తులు సేవలు చేస్తే ఈ శరీరం అంతమయ్యాక భగవంతుడి ధామానికి వెళ్ళే మార్గము, అవకాశము మనకి ఉంది. తర్వాత భగవంతుడి యొక్క పాద కమలాలని, భగవంతుడి యొక్క పాద పద్మాలని సేవించడం, ప్రపత్తి మార్గంలో నడవడం అనేది ఒక లక్షణం అయితే, ఎప్పుడు బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు మన మనస్సులో బాగా మనకి భగవంతుడికి ఉండే సంబంధాన్ని గుర్తుపెట్టుకోవడం, మన జీవితం యొక్క ప్రథమమైన లక్షణం భక్తి అని తెలుసుకోవడం, భగవంతుడికి నేను ఎలా సేవ చేయాలి అనేది తెలుసుకోవడం, మనం నిత్యము భగవంతుడికి దాసులమని తెలుసుకోవడము. ఎవరైనా కూడా
ఈ భక్తి యుక్తి మార్గాన్ని పాటించవచ్చు అని తెలుసుకోవడము, ప్రతి ఒక్కళ్ళకి ఈ భక్తి యుక్తి మార్గంలో ఒక భక్తిని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడము, పూర్తి జ్ఞానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయడము, కేవలం ఆ చేసిన జ్ఞానం ఒక అంధవిశ్వాసం కాకుండా దాన్ని పూర్తిగా విజ్ఞానపరంగా తెలుసుకోవడము, ఈ భవబంధాల నుంచి, ఈ తాపత్రయాల నుంచి, ఈ కష్టాల నుంచి విముక్తి కలిగించే మార్గం ఏంటని ఆలోచించడము. ఇది ఆధ్యాత్మిక ఈ యొక్క కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యంలో ఉండే లక్షణాలు ఆధ్యాత్మికములైన, అవి మన సాంసారిక బాధలను నుంచి కూడా మనకి విముక్తి కలిగిస్తాయనే నమ్మకం ఉండడం. ఈ యొక్క ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగాల వల్ల మనకి కలిగే బాధల గురించి తెలిసిన విషయాలను తెలుసుకోవడం. ఇది కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు అన్నమాట. మనం తర్వాత తెలుసుకున్న ఎవరికైతే ఈ కృష్ణ భావనామృతం ఉండే లక్షణాలు ఉంటాయో, తెలుస్తాయో, వాటిని పాటించడానికి, వాటిని అవలంబించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? ఎందుకంటే అర్జునుడు అడిగాడు కదా, ఆ సమాధిలో ఉన్న వాళ్ళ పరిభాష ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఎలా నడుస్తారు? అని కదా అడిగాడు. అంటే వాళ్ళ వ్యవహారం ఏంటి అంటారు కదా. అది అతను ఇక్కడ అడగడం అయిందనమాట. ఇక్కడ వాళ్ళు ఈ యొక్క కుటుంబ భవబంధాల నుంచి కొంచెం దూరంగా ఉంటారు. అలాగని కుటుంబాల నుంచి ఉండే ఒక బాధ్యతని పారిపోమని కాదు, కట్ చేసుకోవడం అని కాదు. కానీ అది ఉంటూ కూడా భక్తి భావనలో ఉంటారు. భయం లేకుండా ఉంటారు. ఎందుకంటే భగవంతుడికి శరణాగతి చెందిన వాళ్ళు గనక. ఏవైతే తాము పాటిస్తే భక్తి మార్గంలో ముందరికి వెళ్తారో వాటిని స్వీకరిస్తారు. ఏవైతే వాటికి అనుకూలంగా ఉండవో వాటిని త్యజిస్తారు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక కష్టపడి పనిచేయడం, ఒక ధ్యేయంతో, ఒక దృక్పథంతో ముందరికి వెళ్ళడం అనేది నేర్చుకుంటారు. వాళ్ళు మామూలుగా దేవతలకు గాని, ఋషులకు గాని, పితృగణాలకు గాని ఏమి రుణపడి ఉండరని తెలిసినా కూడా ఒక్కొక్కప్పుడు శాస్త్రాల్లో చెప్పినవి గాని, కర్మకాండ విధంగా చెప్పినవి గాని పాటిస్తారు. కానీ వాళ్ళకి అలాంటి రుణం ఏది ఉండదు. అలాంటి వాళ్ళు ఈ భక్తి భావనతో ఉండేవాళ్ళు ఈ ఇంద్రియ తృప్తి గురించి కొంచెం దూరంగా ఉంటారు. సేవ చేసేటప్పుడు ఒక గుర్తింపుకు కొరకు సేవ చేయడం కాకుండా భగవంతుడిని ధ్యానంలో పెట్టుకొని భగవంతుడి సేవ కొరకే సేవ చేస్తారు. ఎవరైతే తమకి భక్తి మార్గంలో తమ తోడు ఉండి తమను ముందుకు తీసుకెళ్తారో వాళ్ళతో సాన్నిధ్యం చేస్తారు. ఈ యొక్క సంఘంలో ఉండే పరిస్థితులు, రాజకీయంగా ఉండే పరిస్థితులు చూస్తూ వాటి గురించి ఎక్కువ తర్జన పడరు. అంత డిస్టర్బ్ కూడా కారు. ఎప్పుడు భగవంతుడి సేవలోనే నిమగ్నులై ఉంటారు. ఈ యొక్క శరీరం చూపెట్టే ఆర్డర్స్ ని, అంటే ఈ ఇంద్రియాలు తమని భోగించమని చెప్పే సందేశాల్ని తెచ్చుకోకుండా భగవంతుడి సేవ కొరకు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపెడుతుంటారు. ఈ కర్మకాండ, జ్ఞానకాండ గురించి ఎక్కువ పట్టించుకోరు. తర్వాత భగవంతుడి శరణులోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా అలా శరణులో లేకుంటే ఎప్పుడైనా ఫాల్ డౌన్ అంటే పడిపోతారేమో, పతనం చెందుతారేమో అని భయపడుతుంటారు. అంటే అది ఎప్పుడు భగవంతుడి శరణులోనే ఉండాలి అని. ఫీల్స్ ప్రెషర్ ఇన్ రిమెంబరింగ్ ది లార్డ్స్ యాక్టివిటీ. అది వాళ్ళు భగవంతుడి యొక్క గుణగణాలను తెలుసుకుంటూ, భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి తెలుసుకుంటూ ఆనందం పొందుతారు. ఈ రెండింటి విషయాల మీద మనం ఇందాకలా గుర్తుపెట్టుకున్నాం. ఎవరో ఒక భక్తులు అడిగారు దీన్ని తెలుగులో తర్జుమా చేసి ఇస్తారా అని. నేను ధర్మరాజ్ మురారి ప్రభుని అడిగాను. ఆయన తర్జుమా చేసి ఇచ్చాక ఈ మన వాట్సాప్ ఫోరంలో పెట్టడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మిగతా శ్లోకాలకి వెళ్దాం. ఓకే, యా మాతాజీ, ఇది ఒక నిమిషం మాతాజీ. మాతాజీ కనబడుతుందా? ప్రభు నేను బుక్ లోంచి చదువుతాను ప్రభు. 55 ఓకే, కదా. హరే యా 1 సెకండ్ మాతాజీ, మీరు ఒక్క నిమిషం ఉండండి. యా
హరి కృష్ణ. శ్రీ భగవానువాచ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును. అంటే ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో ఉండే దాని పరిభాష అడిగాడు కదా. అంటే ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే డెఫినేషన్ అంటూ అడిగాడు కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు మొదటి ప్రశ్న, అర్జునుడి యొక్క మొదటి ప్రశ్నకి సమాధానంగా, ఎప్పుడైతే మానసిక కల్పితములైన స్వకామములను త్యజించునో మరియు ఆ విధంగా శుద్ధపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అందుడు. అంటే మనం ఆత్మని తృప్తి పెట్టుకుంటే మార్గాన్ని మనం చూసుకోవాలి. అంటే ఇందాక నేను చెప్పినట్లు స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు, స్థితప్రజ్ఞత అనే దానికి యొక్క లక్షణాలు, దాని యొక్క పరిభాషం, ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది కదా మనం చెప్పుకున్నాం. వచ్చే శ్లోకాలు ఇందాక మనం చెప్పుకున్నవే వస్తాయి కనుక మనం ఇంకా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. కానీ ఆత్మని తృప్తి పొందడము అంటే ఏంటి అంటే, ఆత్మ ఎలాగా తృప్తి పొందుతుంది అనే ప్రశ్నకు మనకి శ్రీమద్ భాగవతంలో చాలా మంది చెప్పుకునే శ్లోకం గుర్తొస్తుందన్నమాట. అది ఏ శ్లోకం అంటే, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మం. అన్ని ధర్మాల్లో అందుకంటే ముఖ్యమైన ధర్మం ఏంటి? సవై పుంసాం పరో ధర్మం యతో భక్తిర్ అధోక్షజే. ఎప్పుడైతే భగవంతుడికి మనం భక్తి అనేది చేయాలి, భగవంతుడి మీద భక్తి అనేది పెంచుకుంటామో, యతో భక్తిర్ అధోక్షజే, అధోక్షుడు అంటే అక్కడ విష్ణువు, అధోక్షజే అహైతుకి అప్రతిహత, ఎప్పుడు దానికి ఆటంకం లేకుండా ఈ సమయం ఆ సమయం అని ఆలోచించకుండా ఎప్పుడైతే మనం చేసుకుంటుంటామో, యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధతి, అప్పుడే మనకి ఆత్మ తృప్తి అనేది కలుగుతుంది. ఒకప్పుడు ఇంద్రియ సుఖాల వల్ల కూడా మనకి ఏదైనా ఒక తృప్తి లాంటిది కలుగుతుంది కూడా. కానీ ఆ తృప్తి కేవలము క్షణిక మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మానసిక కల్పితములైన స్వకామములను త్యజించునో, అంటే అలాంటి మనిషి ఒక మంచి సిద్ధిలోకి వెళ్తారన్నమాట. ఈ శ్లోకాన్ని మనం తలుచుకున్నప్పుడు మనకి శ్రీమద్ భాగవతంలో ఇంకొక మంచి శ్లోకం కూడా మనకి కనబడుతుంది. అంటే మనకు గుర్తు రావాలి. అంటే శ్రీమద్ భాగవతాన్ని కొంచెం చదువుకున్న వాళ్ళు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో భీష్మ స్తుతి అనేది వస్తుంది. ఆ భీష్మ స్తుతిలో భాగంగా ఆఖరిన భీష్ముడు భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి దర్శనాన్ని ఆనందిస్తూ భీష్ముడు తన శరీరాన్ని త్యజించేటప్పుడు, శ్వాసని ఆపేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, తం ఇమం అహమజం శరీర భాజాం హృది దిష్టితం ఆత్మకల్పితానాం ప్రతిదృశం ఇవ నైక ఆధారకం ఏకం అస్మి విధూత భేద మోహ. అంటే నేను ఇప్పుడు పూర్తి ఏకాగ్రతతో భగవంతుడిని గుర్తు పెట్టుకుంటున్నాను. ఏ భగవంతుడైతే నా ముందర ఇక్కడ నిలిచి ఉన్నాడో, నేను ఆ యొక్క ఈ ద్వంద్వాలకి నుంచి అతీతం అవ్వగలిగాను. ఎందుకంటే నేను పూర్తి నా మనస్సుని భగవంతుడి వైపు నిమగ్నం చేసిన వాడిని కనుక ఈ ద్వంద్వాతీతాల నుంచి నేను బయట పడినవాడిని కనుక, ఎవరైతే ఈ జ్ఞానులు అలాంటి వాళ్ళు కూడా బాధపడే ఆ ద్వంద్వాతీత నుంచి నేను బయటపడి ఉన్నాను కనుక, నేను ఇప్పుడు భగవంతుణ్ణి పూర్తిగా తలుచుకుంటూ నేను ఇప్పుడు నా శ్వాసని విడగలుగుతాను అని భీష్ముడు చెప్తాడనమాట.
ఇది మనకి ఈ ఈ భీష్మ స్తుతిలో ఇలా వస్తుందన్నమాట. అంటే భీష్ముడు తం ఇమం అహం అజం శరీర భాజం. నేను పూర్తిగా ధ్యాన స్థితిలో ఉన్నాను. అంటే ఇందాక చెప్పినట్లు కూడా ఈ శ్లోకంలో మనకి గుర్తొచ్చేదేంటి? స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలు కదా! ఆ స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాల్లో ఇక్కడ భీష్ముడు కూడా ఒక మంచి స్థితప్రజ్ఞుడని మనకి తెలియటం జరుగుతుందన్నమాట. ఏ స్థితిలో అయితే భీష్ముడు వెళ్ళాలనుకున్నాడో, భీష్ముడు వెళ్ళాడో అది స్థితప్రజ్ఞుల యొక్క లక్షణానికి ఒక మంచి ఉదాహరణ కింద పెద్దలు చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మనం 56వ శ్లోకం చూద్దాం. హరి కృష్ణ. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. తాత్పర్యం: వివిధ తాపములందును కలతునందని మనసు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. ఇందాక మనం స్థితప్రజ్ఞుల ఉండే లక్షణాలు కూడా తెలుసుకున్నాం కదా. సుఖము జయ జయో లాభో మాత్రా స్పర్శాసు కొంతయ్య శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ యొక్క ద్వంద్వాల నుంచి, సుఖము దుఃఖము అనే ద్వంద్వాల నుంచి బయటపడగలిగిన వాడు, దుఃఖాన్ని ఎలా మనం అదుపులో పెట్టుకోవాలో, సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని అదుపులో పెట్టుకోవాలి. సుఖాన్ని కూడా ఒక నియంత్రణలో మనం ఉంచుకోవాలి. సుఖము దుఃఖము అనేవి ఒక నాణానికి 2 వైపులా ఉండేవి అని తెలుసుకున్నవాడు, ఈ ఈ కోరిక అనేది, భయము, కోపము, వీటి నుండి విడిపడిన వాడు ముని అని అర్జునుడికి చెప్తున్నాడన్నమాట. దీంట్లో మనకి బాగా వచ్చేది ఈ కోపం, క్రోధము అనే పదం వస్తుంది కదా. క్రోధము అనే పదం రాగానే మామూలుగా సాధారణంగా మనకుండే ఒక సంశయం ఏంటంటే, అంటే మరి ఇక్కడ ముని అనేవాడికి క్రోధం రాదా అంటే రాదు అని, రానివాడే ఒక ముని. ఆ క్రోధం రాకుండా చాలా కాలమును ఉండి ఆ క్రోధం రాకుండా ఉన్నట్లు ప్రదర్శించేవాడు ముని. ఈ ఈ ఈ పదం రాగానే చాలా మందికి ఎన్నో రకాల సందేహాలొస్తాయి. మరి మనకి పురాణాల్లో ఎన్నో గాథల్లో మునులుంటారు. వాళ్ళు చాలా బాగా జ్ఞానులై ఉంటారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దూర్వాసుడు వీళ్ళంతా చాలా చాలా గొప్పవాళ్ళు. మరి వీళ్ళకి ఎందుకు కోపాలొచ్చాయి? వీళ్ళెందుకు శపించడం అవన్నీ చేశారు అని కూడా ఒకప్పుడు అడుగుతుంటారనమాట. మనకి పురాణ గాథల్లో ఇలాంటి వాళ్ళని కూడా మనకెందుకు ప్రస్తుతించారంటే, అంత పెద్దగా ఉండి, అంత గొప్ప వ్యక్తులైనా కూడా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఎక్కడో అక్కడ ఇలాంటి కోపాలు, తాపాలు వస్తాయి గనుకనే వాళ్ళకి కూడా దానివల్ల కూడా వాళ్ళకి కూడా ఫలితాలు మనకి చూపెడతారు. అంటే అట్లాంటి వాళ్ళకి కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు అని అంటారు. మరి ఇలా ఆ కోపం గురించి సందేహాలున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆహా! అంత గొప్పగా చదువుకొని, అంత పేరు ప్రఖ్యాతులుండి, అంత జ్ఞానవంతులైన వాళ్ళకి కోపం వస్తుంది గదా! వాళ్ళకి కూడా కోపం వస్తున్నట్టు మనకు చూపెడుతున్నారు గదా! మనకి కోపం వస్తే ఏం ప్రాబ్లము? మనం కూడా కోపం వచ్చి ఏదైనా చేస్తే తప్పేముంది అని కోపం. అన్‌కంట్రోల్. ఆ కోపాన్ని మనమే కంట్రోల్ చేసుకోలేని కోపం రా దాని నుంచి మనం దూరంగా ఉండాలని చెప్పడమే గానీ, అస్సలు కోపం రాకుండా ఉండాలి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మునులు, ఋషులు ఇంకోళ్ళు ఎందుకు శపించారంటే ఎవరైతే శపింపబడ్డారో వాళ్ళు చేసిన తప్పు వల్ల వీళ్ళకి ఆ అధికారం ఉంది గనక ఆ రోజుల్లో కోర్టులు, హైకోర్టులు, మెజిస్ట్రేటు, సుప్రీం కోర్టులు లేవు గనక వాళ్ళకి ఆ యొక్క రాజుల దగ్గర వాళ్ళు ఉండడం వల్ల గాని, వాళ్ళు చేసిన తపస్సుల వల్ల గాని వాళ్ళకి ఆ సిద్ధి పొందిన వాళ్ళు గనక వాళ్ళకి ఆ శక్తి ఇవ్వబడిందనమాట. దే ఆర్ ఆథరైజ్డ్.
వాళ్ళు అలా ఇవ్వగలరు అని సంఘం కానీ, రాజ్యం గాని నిర్ణయించింది గనక, వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఎవరినైనా సక్రమ మార్గంలో పెట్టాలంటే ఒకప్పుడు శపించడం జరిగింది. ఒకప్పుడు వాళ్ళంతట వాళ్ళకి కూడా కొంచెం కోపం హద్దులు దాటి కొన్ని వాళ్ళు కూడా చేయడం ఆ చరిత్ర కూడా మనం చూసాం. కానీ దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి అంటే, కోపం రావడం అనేది సహజమే ఎవరికైనా గానీ, ఎక్కువ కాలంగా, అనవసరంగా అరికట్టలేనంత అన్‌కంట్రోల్డ్‌గా ఆ కోపాలు రాకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మనం ఈ యొక్క స్థితప్రజ్ఞ స్థితిలోకి ఉండడానికి ప్రయత్నిస్తాం. గానీ కోపం రాకుండా ఉండాలి. నాకు కోపం రాకుండా నేను నా జీవితాన్ని నడుపుకుంటున్నానంటే అది అది మామూలు మనుషులకి గాని, చాలా పెద్దవాళ్ళకి కూడా అది పాసిబుల్ కాదు. అది 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 ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలనమాట. సాధ్యం కాదు. కానీ మనం మనని ఎలా ఈ క్రోధం అనే దాని గురించి గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి కోపం వచ్చినప్పుడు, ఆ కోపం సమంజసమా కాదా అని ఒక్కసారి కొంచెం తలుచుకుంటే, కొన్ని కొన్ని సార్లు మనకే అనిపిస్తుంది. నాకిప్పుడొచ్చిన కోపం సమంజసం కాదు. కొన్ని సార్లు ఇది సమంజసమే అనిపిస్తుంది. ఎందుకంటే, మనని మనం కరెక్ట్ చేసుకోవడానికి మన మీద మనకే కోపం రావచ్చు. ఇంకోళ్ళని వాళ్ళు తప్పులు చేస్తుంటే, వాళ్ళ తప్పులు దిద్దే అధికారం మనకుంటే కోపగించుకోవాలి వాళ్ళని. అధికారం ఎవరైనా మనకిస్తే, తప్పులు చేశామని చూస్తూ నాకు కోపం రాకూడదు అని వాళ్ళు వెళ్తే అది అధికార దుర్వినియోగం గదా! మనకిచ్చిన బాధ్యతని మనం చేయనట్లే గదా! అందుకని అది కోపం కాదు. అంటే భక్తులకు ఇతను భక్తుడు, భక్తుడు అంటున్నాడు. కోపం ఎందుకొస్తుంది? ఇతను టెంపుల్ ప్రెసిడెంట్ ఇతనికెందుకు కోపమొస్తుంది? ఇతను గురువు దీక్ష ఇచ్చే గురువు ఇతనికెందుకు కోపమొస్తుంది? అని మనం ప్రశ్నించడం చాలా అవివేకంతో కూడిన పనది. కోపం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కానీ ఆ కోపం వాళ్ళకి ఎక్కువ సార్లు వస్తుందా? చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుందా? అనవసరంగా వస్తుందా? కేవలము తమ మాటే దక్కాలని వస్తుందా? పంతం కొరకొస్తుందా? అధికార దుర్వినియోగం చేయడం వల్ల వస్తుందా? అవన్నీ చూసుకుంటుండాలి. కోపానికి అనేకమైన రంగులున్నాయి. కానీ ఒకే పదం తీసుకొని వాడెవడికో కోపమొచ్చింది. వీడు భక్తుడు కాదు అనుకోవడం చాలా చాలా తప్పు. కానీ ఇంకొకడికి కోపం ఎందుకొచ్చిందనకంటే మనకి ఎందుకొస్తుందని తెలుసుకోవడం ఒకటి. మనం గూడా అందరం గూడా ప్రతి ఒక్కళ్ళం గూడా భక్తిలో ముందరికి వెళ్ళాలంటే ఈ యొక్క మునికి, స్థితప్రజ్ఞులకి చెప్పే లక్షణాలు కొంచెం ఇంతో అంతో ఉంటేనే గదా! మనం భక్తిలోకి ముందరికి వెళ్తాం. మనకు కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఎందుకు కోపం వచ్చిందనేది ఒక్కసారి మనం తలుచుకుంటే మనకి అప్పుడు క్లియర్‌గా అర్థమైద్దనమాట. మనకి ఎందుకు కోపం వచ్చిందని. అన్‌కంట్రోల్డ్‌గా వస్తుంటుంది కోపం ఒకప్పుడు. అలాంటివి కొన్ని తగ్గించుకుంటూ ఉండాలి. నేను తగ్గించుకోను, నేను ఇలానే ఉంటాను అంటే ఉండు. అలానే ఉంటావు. నిన్నందరూ భక్తుడు అనుకుంటారు. నువ్వు కూడా జపం చేస్తుంటావు. నువ్వు కూడా సేవ చేస్తుంటావు. నీకు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులుంటాయి. కానీ మళ్ళీ మళ్ళీ చూసుకుంటే నువ్వెక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. కాకపోతే ఇంకా వెనక్కి వెళ్తావు. ఒక 10 ఏళ్ళయ్యాక చూసుకొని నేను భక్తి మార్గంలో ముందరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంకో వెళ్ళారు అని తలుచుకుంటే, మరి ఈ దుర్గుణాలుంటే ఎలా వెళ్తావయ్యా? అనేది మనకి తెలుసుకోవాలి. ఎవరు చెప్పక్కర్లేదు. ఒకప్పుడేంటంటే సత్సంగంలో ఈ వైష్ణవ అపరాధం అనే భయం ఉంటుంది గదా! అందుకని చెప్పడానికి కూడా భయపడుతుంటారు. అలా చెప్పడానికి భయపడి కొంచెం వెనకాడి చెప్పకుండా ఉంటే ఇంకా బాధలు వస్తాయి ఆ సత్సంగంలోకి. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి గనక మనకి మటుకు మన ఈ కోపాన్ని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకు మనకి కోపాలు వస్తాయి? అనవసరమైన కోపాలు, హద్దుల్లేని కోపాలు, పంతాలకు హద్దుండే కోపాలున్నాయి చూసారా? అవి చాలా డేంజర్. అంటే మీకు నేను చెప్తున్నాను గానీ, నేను నేను నాకు నేనే చెప్పుకుంటున్నాను. కానీ అప్పుడప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడో, ఎప్పుడప్పుడు ఉన్నప్పుడు మనం తలుచుకుంటుంటే, ఎప్పుడైనా మనకి ఇలాంటి సందర్భాలుండి, అనవసరంగా కోపం తెచ్చుకొని ఇంకోళ్ళని బాధపెట్టిన సంఘటనలు మనకు గుర్తొస్తే భగవంతుడి దగ్గర వెళ్లి, భగవంతుడిని తలుచుకొని క్షమాపణ వేడుకుంటే, దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుందని పెద్దలు మనకి చెప్తారు. అలా మనం మనంతట మనం మనంతట మనలోనే మాట్లాడుకున్నప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి ఏ తెరలు లేకుండా మనసులో అప్పుడు మనం ఇంకా మన భక్తియుక్తి మార్గంలో కొంచెం ముందరికి ఎలా వెళ్ళాలో అనే దానికి మనకి మార్గాలు కనబడతాయి. లేకపోతే సంవత్సరాలయిపోతాయి, దశాబ్దాలయిపోతాయి. కానీ నిజంగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చేపట్టామా లేదా అనేది ఉండదు. ఎక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని చెప్తారు గదా! చాలా మందికి అలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా అదే పరిస్థితి.
ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించాలి అనుకోం. ఆలోచించవలసిన అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి, మనకి ఈ కోపాలు, తాపాలు అనేవి ఉంటాయి. వాటి గురించి మనం ముఖ్యంగా ఈ కోపం అనేదొస్తే ముఖ్యంగా మన భారతదేశం సంస్కృతిలో ప్రతి సంస్కృతిలో కొన్ని అంతా పూర్తిగా కరెక్ట్‌గా ఉండదు గదా! మనకి అట్‌లీస్ట్ మనం చూసే పూర్వం రోజుల్లో ఎలా ఉండేదో తెలీదు. మనం మనం చూస్తున్న సంఘం గాని, మనం చూస్తున్న సాంప్రదాయం గాని, మనం చూస్తున్న సంస్కృతి గాని చూస్తుంటే ఒక డెఫినిట్‌గా ఒక చిన్న నల్లటి మచ్చ ఉందని చెప్పుకోవాలి. ఏంటా మచ్చ అంటే మగవాళ్ళకిచ్చే ప్రాధాన్యత. సాధారణంగా ఈ కోపాలు తెచ్చుకోవడము, భార్యల్ని గాని, పిల్లల్ని గాని హింసించడము, వాళ్ళు మగవాళ్ళు గనుక వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళ ఇంట్లో బ్రెడ్ విన్నర్స్ అంటారు కదా! వాళ్ళు బాగా ఆర్జిస్తున్నారు. వాళ్ళ ఆర్జన వల్ల వీళ్ళంతా ఉన్నారని మగవాళ్ళు చేస్తారే అంటే మామూలుగా చెప్పండి చాలా చెడ్డ పనులు ఇళ్ళల్లో. 4 గోడల మధ్య, 4 ద్వారాల మధ్య ఎవరికీ తెలియని పనులు చేస్తుంటారే అంటే మా ఆహ్, మేల్ షావనిజం అంటారు కదా! అది మనకి బాగా మన దేశంలోను, మనలాంటి దేశాల్లో బాగా కనబడతాయి. దీన్ని కంపారేటివ్‌గా చూసుకోవాలంటే పశ్చిమ దేశాల్లో ఇలాంటివి కొంచెం తక్కువ. ఇక్కడక్కడ స్త్రీ, పురుషుడికి కొంచెం సమానత్వం దాని గురించి మాట్లాడడము, దాని గురించి పోరాటం కూడా జరుగుతుంది. కానీ ఆఫ్‌కోర్స్ ఈ స్త్రీ, పురుషుల సమానత్వం గురించొస్తే శ్రీల ప్రభుపాదుల వారు మటుకు చాలా కఠినంగానే చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో చూపెట్టే స్త్రీ, పురుషుల సమానత్వం కొరకు పోరాడడం అనేది చాలా మంచి విషయంగా చెప్పలేదు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే అది పొలిటికల్‌గా, సాంఘిక పరంగా అది ఆ ఉద్యమాలను శ్రీల ప్రభుపాదుల వారు విమర్శించినా, అలాంటి శ్రీల ప్రభుపాదులు ఎక్కడ ఇళ్ళల్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళతో కోపం తెచ్చుకొని అనవసరంగా వాళ్ళని గట్టిగా తిట్టి, కొట్టి, అవమానపరిచి అలా చేయమని ఎప్పుడు చెప్పలేదే. స్త్రీలను గౌరవించాలనే కూడా చెప్పారు గదా! అందుకనే స్త్రీలను మాతాజీ అని గూడా మన సత్సంగంలో చెప్పుకుంటాం గదా! కానీ ఎక్కడో అక్కడ మన సంస్కృతిలో ఆ మగవాళ్ళకి ఇచ్చే అధికారం వల్ల ఆహ్, సంఘం ఇచ్చిన అధికారము వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటుంటారు. అది మనం చాలా మంది ఇళ్ళల్లో కూడా చూస్తుంటాం. మన ఇళ్ళల్లో మన కళ్ళారా కూడా మన కుటుంబాల్లో కూడా చూస్తుంటాం. ఈ సత్సంగంలో గూడా భక్తులుగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ అలాంటి వాళ్ళు గూడా అలా అనవసరంగా కోపం తెచ్చుకొని భార్యల్ని, పిల్లల్ని అవమానించిన వాళ్ళు వాళ్ళ 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 యొక్క చరిత్రను గూడా చూస్తున్నాం గనక, ఆ చూస్తున్నందుకు చూసి ఊరుకోవడమా? చూసి బాధపడ్డామా? చూసి దాని గురించి ఆలోచించడం. చూసి దాని గురించి ఆలోచిస్తే అట్‌లీస్ట్ భగవంతుడు అది మనకు చూపెట్టి మనకి ఒక మంచి దారి మంచి మంచి మార్గాన్ని చూపెడుతున్నాడు అని మనం భావించి దాన్ని పట్టుకుంటే కొంచెం మన బండి కొంచెం ముందరకు వెళ్తుంది. అది పట్టించుకోకుండా మనం గూడా అలానే మామూలే మనం కూడా అలా చేయొచ్చు అనుకుంటే, సరే నో ప్రాబ్లమ్. భగవంతుడేమన్నొచ్చి అడ్డుకొని మన కాలర్ పట్టుకొని తీసుకువెళ్ళాడు గదా! మనకి భగవంతుడు చెప్పేవి చెప్పాడు. భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, పెద్దల ద్వారా. అది చెప్పినా, విని మనం పాటించకుండా ఉంటే అది మన పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఉద్యోగాల్లోకెళ్ళి నేను ఉద్యోగంలోకెళ్తాను. ఏదో చిన్న చిన్న పని జేస్తాను చెప్పినట్లు. బాగా కష్టపడి పని చేయను. అంటే ఉంచుకుంటారు ఉద్యోగంలో. ఉన్నంత కాలం ఉంచుకోవాల్సిన కాలం ఉంచుకుంటారు. కానీ వాళ్ళకి ప్రగతి అనేది ఉంటుందా? ఉండదు. మరి 10 ఏళ్ళయ్యాక నాకు ప్రమోషన్ లేదని ఏడిస్తే ఏం లాభం? అతని కంటే చిన్న పిల్లలు, చిన్నవాళ్ళు గూడా వాళ్ళకంటే ముందరకు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళని చూసి బాధపడితే ఏం లాభం? అందుకని మనం చేయాల్సిన పని మనం గూడా చేయాలి. దాంట్లో ఈ కోపాన్ని అణుచుకోవడం అనేది భక్తి మార్గంలో భక్తులకు ఉండవలసిన చాలా మంచి గుణం అది. దాని గురించి మనందరం గూడా ఆలోచించవలసిందే. స్థితప్రజ్ఞుల లక్షణాలు చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ మనకి గుర్తు రావాలన్నమాట. హరే కృష్ణ. యాహ్! మాతాజీ 257 హరే కృష్ణ. యః సర్వత్రానపి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యః సర్వత్రానపి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాత్పర్యం: ఈ భౌతిక జగత్తునందు అక్కర్లే ప్రాప్తించు. మాతాజీ. మనం చదువుకున్నాం. ఇందాక నేను చెప్పేదంతా ఈ తాత్పర్యం నుంచి చెప్తున్నాను. ఇది హరే మళ్ళీ ఈ ఈ ఒక చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని, ఈ ద్వంద్వాల గురించి ప్రభావితం కానివాడు
పూర్తి జ్ఞానం స్థిరపడి ఉంటాడని చెప్తాను. దీని గురించి కూడా ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్నాం. తర్వాత ఇక్కడ కృష్ణుడు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. ఏవైనా కొన్ని విషయాలు ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు అవంతా అయ్యాక గాని, అవ్వకముందు గాని ఒక ఉదాహరణ ఇస్తారన్నమాట. ఒక ఉదాహరణ మిగతా వాటితో ఇస్తే కొన్ని ఉదాహరణలు మనుషులతో పోల్చిస్తారు. ఇక్కడ ఉదాహరణ ఒక తాబేలు గురించి పోలుస్తున్నారు. అంటే తాబేలు ఎంత స్థిరమైన స్థితిలో ఉంటుంది. తన ఇంద్రియాల్ని వ ఇంద్రియాలని తన శరీరాన్ని రక్షించుకోవడానికి తను చేసే ప్రక్రియ ఏంటి? తాబేలుకి భగవంతుడి ద్వారా ప్రాప్తించిన శరీరాన్ని తాబేలు ఎంత చక్కగా వాడుకుంటుందనే దాని మీద ఇంద్రియ తృప్తి గురించి అనే టాపిక్ కూడా ఇంద్రియ భోగము, ఇంద్రియ తృప్తి, ఇంద్రియాలను భగవంతుడి కొరకు ఉపయోగించాలనే అంశం కూడా ఈ స్థితప్రజ్ఞలో ఒక భాగం గనక శ్రీకృష్ణుడు అర్జునుడికి తాబేలు యొక్క లక్షణాలు చెప్పడం జరుగుతుందన్నమాట. ఒక ఉదాహరణతో చెప్పే సందేశం ఇది. యాహ్! హరే కృష్ణ. 58 యథా సంహారతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యథా సంహారతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరముగా ఉన్నవాడగును. కరెక్ట్. ఇక్కడ తాబేలు ఉదాహరణతో ఏం చెప్తున్నారంటే, తాబేలుకి ఎప్పుడైనా తన ప్రాణ భయం అనేది వచ్చినప్పుడు గాని, ఇంకేదైనా దానికి అనుమానం వచ్చినప్పుడు గాని, తన 4 కాళ్ళను తన ఈ కంఠాన్ని కూడా లోపలికి తీసుకోగలుగుతున్నాడు. తాబేలు శరీరంలో ఒక ముఖ్యమైన ఇదేంటంటే, మొత్తం శరీరంలో ఒకటే ఒక ఎముక ఉంది. మన శరీరంలో చూస్తే బోలెడన్ని ఎముకలుంటాయి గదా! మిగతా జంతువుల్లో కూడా చాలా ఎముకలుంటాయి. కానీ తాబేలుకి ఒకటే ఒక ఎముక ఇచ్చాడు భగవంతుడు. అది దాని ఫ ఇది ఒకటే బ్యాక్ అనండి, ఫ్రంట్ అనండి, పొట్టానండి. ఆ! అది చాలా గట్టిగా గూడా ఉంటుంది. అది దానికేమైనా తాబేలుకేమైనా భయంలా కలిగించినప్పుడు ఆటోమేటిక్‌గా టింగ్ అని అన్ని 4 కాళ్ళు ఒక తల గాని, తల అనండి, నోరు అనండి, ఏదైనా అనండి. అంటే ఆ తాబేలుకి కూడా కృష్ణుడు ఇక్కడ తాబేలుకే ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారు అంటే, ఒకటి అలా ముడుచుకొని ఉన్న తాబేలు చాలా స్థిరంగా ఉంటున్నట్టుంటుంది. ఎవరైనా దాన్ని హాని కలిగించడానికొస్తే కూడా అది చచ్చిపోయిందనుకుంటారు. అలా చచ్చిపోయింది అనుకోకున్నా కూడా అది హాని కలిగించాలంటే దాని యొక్క శరీరం మీద ఏమైనా గట్టిగా కొట్టినా కూడా ఏం కాదు తాబేలుకి. అలా ఉన్న తాబేలుని గట్టిగా బయటకు రుప్పేసినా కూడా పైకి రుప్పేసినా ఏం కాదు. ఎందుకంటే అది ఆ తాబేలుకుండే షీల్డ్ ఉంటుంది గదా! కవచం చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడ తాబేలుని ఎందుకు ఉపయోగించారంటే అదొకటి చాలా స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. భయపడినప్పుడు గాని, తను రక్షించుకోవాల్సినప్పుడు గాని. అంటే ఇక్కడ తన్ని రక్షించుకోవాలంటే మనం గూడా మన ఇంద్రియ తృప్తి గురించి, మన ఇంద్రియ భోగాల నుంచి, మన ఇంద్రియ యొక్క వాంఛల యొక్క టెంప్టేషన్స్ అంటాం గదా! వాటిని గురించి కూడా మనం హ్మ్, స్థిరంగా ఉండాలంటే తాబేలులాగా ఆ కోరికల్ని మనం మన లోపలే పెట్టేసుకోవాలన్నమాట. ఆ కోరికల వల్ల మనకి భోగం ప్రాప్తిస్తుంది. ఆ యొక్క కార్యక్రమాల్ని చేయకుండా ఉండేటట్లు మనం తాబేలులాగా లోపలికి తీసుకుంటే, అప్పుడు మనకు కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతి ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మనకే తెలుస్తుంది మనం ఏం చేస్తే మనకు మంచిదని. అంటే ఇక్కడ తాబేలుకి ఈ 5 అవయవాలు లోపలికి వెళ్తాయి గదా! అలానే మనకి పంచేంద్రియాలు కూడా ఉన్నాయి గనక, అందుకనే ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ పంచేంద్రియాలని మనం అదుపులో పెట్టుకోవాలి గనక, తాబేలు కూడా తన 5 అవయవాల్ని 4 కాళ్ళని, ఒక నెక్‌ని, ఒక కంఠాన్ని కూడా లోపలికి తీసుకెళ్తుంది గనక, ఆ యొక్క ఉదాహరణ ఇచ్చారని ఆచార్యులు చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారు తమ భాషణలో తాబేలు ఉదాహరణని వర్ణించడమే కాకుండా, ఈ పాముల వాడి గురించి కూడా చెప్పారు. పాములు పట్టేవాడు కూడా నెమ్మదిగా బుర్ర ఊదుతూ అటు ఇటు జరుగుతూ పాము దగ్గరికెళ్ళి కటక్కని పట్టేసుకుంటాడు గదా! ఎందుకంటే పాముకి చెవులు ఉండవని చెప్తారు జనాలు. గానీ వాడు ఊదేది బట్టి కాదు, పాము గాదు. అతను చేసే హావభావాలకి అది అలా చూస్తూ ఉంటే దాన్ని పట్టుకుంటాడనమాట. అలాగే ఈ సంపూర్ణమైన స్థిరంగా ఉండేవాడు తాబేలులాగా ఎప్పుడైతే తన ఇంద్రియాలకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది,
ఇంద్రియ తృప్తి వాంఛల వల్ల తను ఎక్కడైనా తప్పు చేస్తాడు అని వచ్చినప్పుడు, ఎలాగైతే తాబేలు తన శరీరంలోకి తన అవయవాలను దూర్పేసుకుంటుందో, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు కూడా దాన్ని తలుచుకొని దానికి దూరంగా ఉంటాడు. అలాగా మనం దూరంగా ఉండలేని వాళ్ళం గనుక ఉండలేని వాళ్ళం గనుకనే మనకి భక్తియుక్తి మార్గాల్లో కొన్ని నిబంధనలు పెట్టడం జరుగుతుంది. విధులు, నిషేధాలు ఉంటాయి కదా! ఏవేవి చేయాలో, ఏవేవి చేయకూడదో మళ్ళీ ఎందుకు చెప్తుంటారంటే, మనకి ఆ నిగ్రహ స్థితి ఉండదు గనక, ఆ నిగ్రహాన్ని తెప్పించే ఏదైనా ప్రక్రియ ఉంది అంటే, ఈ భక్తి యుక్తి మార్గంలో పాటించవలసిన విధులు, నిషేధాల్ని మనం తెలుసుకుంటే, అవి ఎక్కడో అక్కడ మనకి దోహదకారం అయ్యి, మనం గూడా కొంచెం ఇంద్రియ తృప్తి నుంచి కేవలం మన శరీరం కొరకు, మన ఇంద్రియాల కొరకు, తృప్తి కొరకు పాటించడమే కాకుండా, భగవంతుడిని ఎలా తృప్తిపరచాలో అనే దాని మీద ఆలోచించగలమేమో అని చెప్పడానికి ఇట్లాంటి ఉదాహరణలు నేను ప్రయోగించడం జరిగింది అన్నమాట. యాహ్! హరే కృష్ణ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తాత్పర్యం: బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహింపబడిన ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కాని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. హరే కృష్ణ. సో, ఇక్కడ ఈ వచ్చే శ్లోకాల్లో చాలా మటుకు ఈ ఇంద్రియాల గురించి, మన సెన్స్ గ్రాటిఫికేషన్ అంటాం కదా! ఇంద్రియ తృప్తి గురించి చెప్పడం అర్జునుడికి జరుగుతుంది. ఎందుకంటే, ఆ ఇంద్రియాలని నియంత్రణలో పెట్టుకోవడము, ఉన్న ఇంద్రియాలని కేవలం భగవంతుడి యొక్క సేవకై వాడగలిగే శక్తిని మనలో పెంపొందించడానికి కావాల్సిన లక్షణాలు ఉండాలి అని, అలాంటి లక్షణాలు స్థితప్రజ్ఞలో చాలా మనకు కనబడతాయని కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగిందనమాట. ఆ ప్రక్రియలోనే 61 శ్లోకంకి వెళ్దాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. తాత్పర్యం: ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించిన యుక్తాయుక్త జ్ఞానము కల పండితుని యొక్క మనసును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. మనకి తెలుసుగా, ఇందాకలే మనం చెప్పుకున్నట్లు ఎంతో మంది ఋషులు కూడా, పెద్ద వాళ్ళు, జ్ఞానులు, ఎంతో తపస్సు చేసుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఇంద్రియ తృప్తి కొరకు ఎక్కడో కూడా కాలు జారడం జరుగుతూ ఉంటుంది. మనం చాలా కథల్లో కూడా చూస్తుంటాం. మన నిజ జీవితాల్లో కూడా మామూలుగా కూడా ఒకప్పుడు చూడటం జరుగుతూ ఉంటుంది. మనకి అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో కూడా అలాంటి కథనాలు వినడం కూడా జరుగుతుంది. ఎంతో బాగా ఉన్నత స్థాయిలో, వరిష్ట స్థితిలో ఉన్న భక్తులు కూడా ఒకప్పుడు ఎక్కడో ఒకడ అట్లాంటి తప్పులు చేయడం జరుగుతుంది. అందుకని ఇది ఇప్పుడే కాదు, ఇది చాలా ఏళ్ల నుంచి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉండే ప్రాబ్లం. అందుకని ఇంత బలీయమైన ప్రాబ్లం అంటే, ఇంత బలీయమైన ప్రాబ్లం అంటే సమస్య ఉంది కాబట్టి, దీని గురించి కూడా మనం అప్పుడప్పుడు ఆలోచిస్తాం. ఎలా నేను నా ఇంద్రియాలని అదుపులో పెట్టుకునే పరిస్థితిలో నేను ఎలా ఉండాలి అని. ఒకటి ఏంటంటే, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కష్టము. అలాగే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా కష్టం. ఎలాగైతే ఆస్మా రోగం ఉందనుకోండి. మీరు ఎవరికైనా ఆస్మా రోగం నుంచి బాధపడిన వాళ్ళు ఉంటే ఈ ఉదాహరణ బాగా తెలుస్తుంది. ఆస్మా ఎలర్జీ, ఎన్నో ఎలర్జీస్ వల్ల వస్తుంటుంది కదా! కొందరికి డస్ట్ ఎలర్జీ వల్ల వస్తుంది. చాలా మందికి ఎక్కువ డస్ట్ ఎలర్జీ వల్ల వస్తుంది.
అంటే మనకి ఎప్పుడైతే మనం ఎంత మందులు వేసుకుంటున్నా గూడా, ఆ డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యామనుకోండి, ఆ దుమ్ము, ధూళికి మనకి వస్తే అది ఆస్మా ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అలాంటప్పుడు కొంచెం మందు వాడితే కొంచెం తగ్గుతుంది ఒకప్పుడు. మాత్రల వల్ల గానీ, ఈ పఫ్ అంటారు గదా! ఆ మందు గాలిని పీల్చడం వల్ల గానీ, ఒకప్పుడు ఇంజెక్షన్‌ల వల్ల గానీ, ఒకప్పుడు ఆక్సిజన్ వల్ల గానీ, కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే మన దుమ్ము, ధూళిలోకెళ్తే ఆటోమేటిక్‌గా అది ప్రకోపిస్తుంది. కానీ అలాగే ఆస్మా ఉన్న వ్యక్తి కొంచెం ఈ దుమ్ము, ధూళి నుంచి కొంచెం దూరంగా ఉన్నాడనుకోండి, అతనికి ఆస్మా అంత బాధించదు. ఎందుకంటే ఆస్మా వచ్చేదే దుమ్ము, ధూళి వల్ల. దాని నుంచి కొంచెం దూరంగా ఉండి, అతనున్న ప్రదేశం గాని, అతనున్న ఇల్లు గాని, పరిస్థితి గాని కొంచెం నీట్‌గా పెట్టుకొని, దుమ్ము, ధూళి ఉన్నప్పుడు ఏదైనా మాస్క్ ఏసుకొని వెళ్తే, అతను మామూలు మనిషిలానే ఉంటాడు. అతనికేమి ఇబ్బందుండదు. అందుకని మనం గూడా ఈ యొక్క ఇంద్రియాలని కొన్ని పరిస్థితుల్లో, కొన్ని వేళల మనం నిగ్రహించుకోలేము అని మనం తెలుసుకుంటే, అలాంటివి ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని నిగ్రహించుకోలేకుండా, అవి మనని గుంజి పారేసి, కిందకి పడేసి, మనల్ని నలిపేసి, మనల్ని మనం ఉండే భక్తి, యుక్తి మార్గంలో మనం చేయవలసిన చేయకుండా ఉండేటట్టు చేసే పరిస్థితులుంటాయే, అలాంటి వాటిని గురించి కూడా మనం దూరంగా ఉండడానికి కొంచెం ప్రయత్నిస్తే, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఇంద్రియ నిగ్రహం అనే దాని మీద ఆ విషయం మీద ఎక్కువగా చర్చించడం గాని, ఎక్కువ ఆలోచించడం గాని తెలుస్తుంది. అలాంటివి చేసే ప్రక్రియలోనే అందుకని మనకి సాధు సంఘం అనేది కొంచెం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం సత్సంగాల్లో ఉన్నామో, సాధువులతో కలిసి ఉంటామో, సాధువులు చెప్పిన మాటలు వింటుంటామో, అలాంటి పుస్తకాలు చదువుతుంటామో, ఆహ్, ఆహ్, అట్‌లీస్ట్ ఆ పరిస్థితుల్లో మనకి ఈ యొక్క బాధ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ సత్వగుణం యొక్క ప్రభావం ఎక్కువుంటుంది గాబట్టి, ఈ యొక్క బాధ అనేది మనకి తగ్గుతదనమాట. అప్పుడు మనకి దీన్ని ప్రకోపించదు. అలా కాకుండా మనం ఏ పరిస్థితుల్లో అయితే ఇది చాలా ప్రకోపిస్తుందో, వాటికెళ్తే ఆటోమేటిక్‌గా మనం టెంప్ట్ అయిపోతాం. అందుకనే కొన్ని విధులు చేయవలసినవి, చేయకూడనివి ఎందుకు చెప్తున్నారంటే దీని కొరకే. ఏవైతే అలా వాటిని పాటిస్తామో మనం, వీటి నుండి కొంచెం మనం మనని దూరం వెళ్ళేటట్లు తీసుకెళ్తుంది. అలా అని ఈ ప్రాబ్లమ్ మనకి సాల్వ్ అయిపోతుందంటే, ఈ ప్రాబ్లమ్ అంత ఈజీగా సాల్వ్ అయినది కాదు. ఎందుకంటే చాలా కష్టం దీన్ని. దీని ది ఇంద్రియాల టెంప్టేషన్ నుంచి మనం దూరంగా ఉండడం. కానీ ఆ టెంప్టేషన్ లేకుండా ఎళ్ళేట్లు మన జీవితాన్ని మలుచుకుంటే కొంచెం మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం. ఎప్పుడైతే మనం అలా ముందరికి వెళ్తూ ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల మనకి వచ్చే లాభాన్ని మనం ఎప్పుడైతే చవి చూడడం జరుగుతుందో, ఆ లాభం యొక్క రసాస్వాదం మనకెలా కలుగుతుందో, ఆ రుచి ఎలా కలుగుతుందో, అలా కలిగినప్పుడు మనం మనకి ఇంక వేరే ప్రదేశాలకెళ్తే మన ఇంద్రియాలకి మనం నియంత్రణ పెట్టుకోలేమన్న ప్రదేశాల గురించి ఆలోచించినప్పుడు వాటి నుంచి మనం ఆటోమేటిక్‌గా మనమే దూరం వెళ్ళిపోతాం. అట్‌లీస్ట్ దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ అలా ఆలోచించకపోతే నేనున్న చోటే ఉంటానంటే సరే, ఉన్న చోటే ఉంటాను. అందుకని ఇంద్రియ తృప్తి గురించి ఇప్పుడే కాదు బోలెడంత మంది ఆచార్యులు గూడా వాళ్ళు కూడా మనకి చాలా విషయాల్లో సంకీర్తన ద్వారా, పాటల ద్వారా చెప్పారు గదా! ఎంతటి వారైనా కాంత దాసులే అని త్యాగరాజు ఐ థింక్ త్యాగరాజు కీర్తనలో ఎక్కడో వస్తుంది. తర్వాత అన్నమయ్య అమ్మేదొకటిను, అసీమలోనిదొకటి అంటే నేను నేను అమ్మేదొకటి, నేనంటే బయటకు చూపెట్టేదొకటి, కానీ అసలు యాక్చువల్లీ లోపల నా సంచిలో ఉన్నదొకటి. నేను బయటకు చూపెట్టేది కొనడానికి నువ్వొస్తే, నేను నా సంచిలోది తీసి నా చురకంది నీకిచ్చేస్తాను. అది నీకంత నేను మోసం జేస్తాను. అలాంటి వాడిని నేను. నాకు ఎన్ని ఎ ఎన్ నేనెంత పూజించాలి అనుకున్నా నా నాలుక కంట్రోల్‌లో ఉండట్లేదు. ఆహ్, వల్ల ధనాన్ని జూస్తే ధనాన్ని అక్రమంగా సంపాదించాలనే కోరిక కలుగుతుంది. కాంతులను జూస్తే వాళ్ళకి దాసులవ్వాలనిపిస్తుంది. ఇలాంటి ఇన్ని బాధలు, ఇన్ని రుగ్మతలు, ఇంత ఇంద్రియ తృప్తి మీద నాకు ఆకాంక్షల వాడిని, నేను నీ భక్తుడిని ఎట్లాగైతాను? నేను నీ భక్తుడిని కానే కాదు అని యాక్చువల్లీ అన్నమయ్య మన మన తరఫున ఆయనకి ఇవన్నీ ఉన్నట్లు భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారనమాట. ఇది చాలా చాలా ఫేమస్ అమ్మేదొకటి నసీములోనిదొకటి. అలాగా మనం కూడా ఈ యొక్క దాని గురించి తెలుసుకోవాలి. అంటే ఇంద్రియాలని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోలేమని తెలుసుకుంటే
ఆ నియంత్రణను ఎక్కడ జారే ప్రదేశాల నుంచి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశానికి ఇంకొక మారు పేరే సత్సంగము, సాధు సంగము అని మనం తెలుసుకుంటే, ఇక్కడే అర్జునుడికి చెప్పినట్లు మనం గూడా కొంచెం ఎక్కడో అక్కడ ఉంటాం. మన జీవితాల్లో గూడా మనం గూడా జీవితాలను నెమరు వేసుకొని చూస్తే, పూర్వం కంటే మనం బాగా ఉన్నామా లేదా ఈ విషయాలను చూస్తే మనం సత్సంగంలో ఉండి, సత్సంగం యొక్క ప్రభావం మన మీద ఎంత పడిందో మనం తెలుసుకుంటే, దాన్ని మనమంతట మనం ఓ కొలతబద్దలాగా మనసు చూపే ఒక కొలతబద్దలో చూసుకుంటే మనకెంత అది ఉపయోగపడిందని తెలుసుకుంటే, ఆ యొక్క రుచిని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో, అప్పుడు మనకి వస్తుందనమాట. దాని దాని మీద ఇంకా అలా చెయ్యాలనే ప్రక్రియ. ఎప్పుడైతే మనం దాన్ని చేయకుండా ఒకళ్ళని ఇంకోళ్ళని మోసగిస్తూ మన హిపోక్రసీ అంటాం గదా! చీటింగ్ ప్రొపెన్సిటీతో ఉంటామో, అప్పుడు మనం ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నట్లు కనబడినా, చేసినా గూడా దానికంత ఫలితం మనకి కనబడదు. అయ్యో! నాకు నేనింత భక్తిలో ఉన్నాను. నాకు ఇంకా ఎందుకు కష్టాలొస్తున్నాయంటే ఎందుకు రావు మనకి? ఇక్కడ మనస్ఫూర్తిగా సరిగ్గా చేయట్లేదు కనుక. అట్‌లీస్ట్ ఇవి తెలుసుకుంటే, ఈ యొక్క స్థితప్రజ్ఞ లక్షణాలు తెలుసుకున్నప్పుడు, వీటి గురించి మనం ఆలోచించినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం ఆలోచించుకోవాలి. ఒకటి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్పేదేంటంటే, ఇంద్రియాలని వశంలో పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది చాలా, చాలా చాలా కష్టం. అందుకని ఇంద్రియ తృప్తి ఎక్కడైతే ప్రకోపిస్తుందో, అలాంటి విషయాల గురించి వాటి గురించి మనం దూరంగా ఉంటే, ఆటోమేటిక్‌గా మనకి ఆ యొక్క ఇంద్రియాలంతా మనల్ని బాధించవు. ఎందుకంటే, అలాంటి ప్రదేశంలోకి వెళ్ళాలి. అంటే మా యాత్రా లీడరు శ్రీల ప్రభు వాళ్ళ ఇంట్లో సంఘటన గురించి చెప్తారు. అంటే ఇది పూర్తి ఇంద్రియ తృప్తి టెంప్టేషన్ కాదు. ఒక మచ్చుకగా అంటే ఒక సందేశాన్ని మనం తెలుసుకోవాలి అంటే, గుర్తుపెట్టుకోవాలంటే ఆయన అప్పుడప్పుడు చెప్తుంటారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఈ తమిళియన్స్ వాళ్ళు మద్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక, మద్రాస్‌లో సర్వసాధారణంగా ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఫిల్టర్ కాఫీ వాళ్ళకి బాగా అలవాటుంటుంది. అలాగే వీళ్ళు కూడా కృష్ణ భక్తి భావనామృతలొచ్చినప్పుడు ఆ కాఫీ తాగడము అంటే మత్తు పదార్థాలు లాంటిదే కదా! కాఫీ గూడా. అడిక్షన్ ఒస్తుంది గదా! అందుకని తాగొద్దని చెప్తారు గదా! కానీ వీళ్ళు చిన్న పిల్లలు మటుకు అది వీళ్ళు ఈ భక్తి కృష్ణ భావనామృతం వచ్చినప్పుడు వాళ్ళకి దాన్ని వదిలేయాల్సి వచ్చిన అవసరం వచ్చినప్పుడు వదిలేసారు. వాళ్ళకంత బాధ అనిపియలేదు. చిన్న పిల్లలే గదా! కానీ వాళ్ళు చిన్నగానే వాళ్ళ వాళ్ళ తల్లిగారు మటుకు అప్పటికే ఆవిడకి 40 ఏళ్ళో, 38 ఏళ్ళో, 40 ఏళ్ళో, 45 ఏళ్ళో ఉండొచ్చు. అది చిన్నప్పటి తాగుతున్నారు గదా! కాఫీ వదలడం అనేది ఆవిడకి చాలా కష్టమైంది. నేనేదైనా చేస్తాను గానీ కృష్ణ భక్తి భావనామృతంలో కాఫీ మటుకు వదలలేను. పొద్దున్న లేచి కాఫీ తాగకుంటే నాకు కుదరదు అని. చాలా సార్లు అంటుండేవాళ్ళు. వీళ్ళు కూడా పిల్లలు "అమ్మ కాదమ్మా వదిలేసేయి కాఫీ ముందా కృష్ణ ముఖ్యం" అని కానీ వాళ్ళ ఇళ్ళలో చర్చించుకున్నప్పుడు ఎప్పుడప్పుడు ఆవిడ కృష్ణ ముఖ్యమే అని చెప్తూ కూడా నేను మటుకు కాఫీ వదలను అని చెప్తుండేవాడు. అలాంటి సందర్భంలో ఆవిడకి భగవంతుడు ఎలాంటి పరిస్థితిలో తీసుకెళ్ళాడంటే, వీళ్ళంతా ఒకసారి మాయాపూర్ ఎళ్లారు ఫ్యామిలీ. ఆ రోజుల్లో మాయాపూర్ ఇప్పటిలాగా కాదు. మాయాపూర్ అంటే కొంచెం ఊరికి దూరంగా ఉండేది. ఆ మాయాపూర్ క్యాంపస్‌లోంచి బయటికి వచ్చి అది తీసుకోవాలన్నా కూడా అసలు చాలా కష్టంగా ఉండేది. చాలా దూరం నడిస్తే గాని దొరకదు. మరి మాయాపూర్‌లో ఉండి అక్కడ ఆశ్రమంలోనో ఉంటాయి కదా! కాటేజ్‌లోనే ఉంటే పొద్దున్న లేవగానే కాఫీ ఎవరిస్తారక్కడ మనకి. ఫస్ట్ బెంగాల్‌లో ఎక్కువ మంది కాఫీ తాగరు అసలు. మాయాపూర్ క్యాంపస్‌లో కాఫీ ఎక్కడ దొరుకుతుంది ఆవిడకి. మరి ఈవిడ లేచి నాకు పొద్దున్న కాఫీ కావాలంటే మరి పిల్లలు ఏం చేస్తారు? తల్లిగారు అడుగుతున్నారు కదా! అని బయటకి వెళ్లి అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి అక్కడ చిన్న చిన్న హోటల్‌లోనో ఎక్కడో ఒకడ అడిగి ఒకరోజు, 2 రోజులు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఆవిడకి కాఫీ తాగకుండా తలనొప్పొస్తుందో ఏమొస్తుందో తెలీదు. ఎందుకంటే ఆవిడ అడిక్ట్ అయి ఉన్నారు కనుక. కానీ ఆవిడ చూసారనమాట పాపం ఒక కప్పు కాఫీ కొరకు పిల్లల్ని నేనెందుకు ఇంత బాధిస్తున్నాను. పొద్దున్నే లేచి వాడు ఒక కిలోమీటరో, అర కిలోమీటరో వెళ్ళి కాఫీ తీసుకొచ్చి నా కొరకు తీసుకొస్తారు. అది తప్పు కదా! అని ఆవిడకి తలిచినప్పుడు నేను కాఫీ మానేస్తానని ఆవిడ నిశ్చయించుకున్నారు. అంటే భగవంతుడు ఆవిడ మంచి సద్బుద్ధిని చూసి ఆవిడని ఒక ఏ పరిస్థితిలో అయితే పెట్టాడో అక్కడ ఆవిడకి కాఫీ అనేది దొరకదు సులభంగా. అందుకని అప్పుడు ఆవిడకి ఆ కాఫీ గురించి ఒక కోరిక నెమ్మదిగా టక్కని 2, 3 రోజుల్లోనే అయిపోయింది. అలాగే మనం గూడా ఎక్కడైతే మన ఇంద్రియాలకి టెంప్టేషన్స్ ఉంటాయో వాటిని కొంచెం దూరంగా ఉంటే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది మనకి నెమ్మదిగా వస్తుంది. కానీ మనలాగా మనం మామూలుగా బతుకుతూ ఇంద్రియ నిగ్రహం కావాలంటే అది మనం తెచ్చుకునే పనే లేదు. చాలా కష్టం. దీని గురించి అందుకనే మనకి ఈ యొక్క పర్పోర్ట్‌లో
అంబరీష్ మహారాజు యొక్క శ్లోకం చెప్తారు. సవై మన కృష్ణ పదార విందయో. మాతాజీ మీరు ఇది చదువుతారా ఈ శ్లోకం? సవై మన కృష్ణ పదార విందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే. యాహ్! కాదు. యాహ్! మీరు చదవండి ప్రభు. నేను మీరు చదువుతాను, చదవండి. తప్పులు అవుతాయేమో ప్రభు, అందుకని. ఏం కాదు మాతాజీ. ఏం కాదు. హరే ఏం కాదు. నాకంటే మీరు ఎక్కువ తప్పులు చదవలేరు. ఇంపాసిబుల్. నో నేను ప్రభు. వర్స్ట్. సవై మనః కృష్ణ పదారవిందయో రచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మంత్రి రమార్జనాదిషు శృతిం చకారచ్యుత సత్కధోతయే ముకుంద లింగాలయ దర్శనే దృశౌ తద్రుత్యగా తద్రుత్యగా తద్భృత్య గాత్ర స్పర్శంగ సంగమం. గాత్ర స్పర్శంగా సంగమం. భృతుడు అంటే ప్రాణం చ associates. అదే ఒకసారి విడదీసుకుంటే బాగుంది. ప్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరేః క్షేత్ర పదాను సర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాసేన తు కామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతి. హరే కృష్ణ ప్రభు. రెగ్యులర్ గా చదవం కదా, అందుకని కొంచెం ఒకసారి ప్రాక్టీస్. నో ప్రాబ్లం. ఇది చాలా మంది ఈ శ్లోకాన్ని బైహార్ట్ చేస్తారనమాట. నేను కూడా మళ్ళీ చదువుతాను. మీరు చదివాక తెలుగులో మీరు దీనికి చదవండి. అర్థం చదవనా ప్రభు? ఆ, అంబరీష మహారాజు తన మనసును శ్రీకృష్ణ భగవానుని పాద పద్మముల యందు సుస్థిరముగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించుట యందు తన వాక్కును వినియోగించెను. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందు తన హస్తములను, ఆ భగవానుని లీల కథలను శ్రవణము చేయుట యందు తన వేణులను, ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును గాంచుట యందు తన నేత్రములను, భక్తుల దేహమును స్పృశించుట యందు తన దేహమును, ఆ దేవాది దేవుని పాద పద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుట యందు తన నాసికను, భగవానునికి అర్పింపబడిన తులసీ దళములను రుచి చూచుట యందు తన జిహ్వను, ఆ శ్రీహరి మందిరములు గల పవిత్ర క్షేత్రములను సందర్శించుట యందు తన పాదములను, ఋషికేశుని పాదములకు ప్రణామం అర్పించుట యందు తన శిరస్సును, తన వాంఛల నన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుట యందు పూర్తిగా వినియోగించెను. ఈ గుణ లక్షణములన్నీ అతన్ని మత్పరహ, భగవంతుని భక్తుడ గుటకు అర్హుని చేసినవి. హరే కృష్ణ. ఆయన కోరికలను ఆయన ఇలా చేసుకుంటారనమాట. ఇదే శ్లోకాన్ని నేను మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తాను. యా. సవై మన కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరవర్ హరే మందిర మార్జనాదీషు శృతిం చకారోచ్యుత సత్కథోదయే ముకుంద లింగాలయ దర్శనే త్రిషౌ తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం గ్రహణం చ తత్ పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్యారసనం తత్ అర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరోర్షికేశ పదాభివందనే కామాంచ దాస్య నతు కామయా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతి. ఈ శ్లోకాన్ని చాలా మంది కూడా చెప్పుకుంటుంటారు, తలుచుకుంటుంటారు. ఎందుకంటే ఇది శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ ఇంద్రియ తృప్తి గురించి వచ్చింది కనుక మనకి చెప్తున్నారు అనమాట. యా. ఈ యొక్క భగవద్గీతలో ఉండే 2వ అధ్యాయంలో ఉండే 64వ శ్లోకం కూడా ఇంద్రియాల గురించి వస్తుంది కాబట్టి ఈ శ్లోకాన్ని చాలా మంది కంఠస్థ కూడా పెడతారు. ఎందుకంటే ఈ శ్లోకంలో కూడా మళ్ళీ క్రోధము, కోపం గురించి కూడా వస్తుంది అనమాట. యా, మాత చదువుతారా? హరి కృష్ణ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే
సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే. తాత్పర్యం: ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునకు ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును, కామము నుండి క్రోధము ఉద్భవించును. మనం ఎప్పుడైతే దాని గురించి ఇది ఈ శ్లోకాన్ని చాలా మంది చెప్పుకుంటుంటారు, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటారు. ఎప్పుడెప్పుడైతే నేను భక్తులను చూశాను, చాలా మంది చూశాను ఇలాగా. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఈ ఈ కామ ఆవేశాలు వచ్చి ఏదైనా గురించి టెంప్టేషన్స్ అంటాం కదా, టెంప్టేషన్ తెలుగులో ఏమంటారు? కాదు, బలహీనత కాదు, అన్ని మన ఆకర్షిస్తుంటాయే. అలాంటివి వచ్చి వాళ్ళు ఆకర్షింపబడినప్పుడు ఈ శ్లోకాన్ని వాళ్ళు మననం చేసుకుని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటుంటారు అన్నమాట. జాయతో విషయాంతంస సంగస్తి అంటే ఈ ఈ ఈ ఇంద్రియార్థాలను ధ్యానించినప్పుడు వాని ఏడ మనకి ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి మనని అక్కడికి దాని దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది అయస్కాంతం లాగా. అది ఒక్కప్పుడు కొంచెం మనకి సుఖం ఇస్తుంది, చాలా సార్లు దుఃఖాన్ని ఇస్తుంది. మనకి మనకది ఏది కావాలనుకున్నా అది దొరకనప్పుడు మనకి మన కామాన్ని మనం తీర్చుకోలేనప్పుడు, కామం అంటే కోరిక. ఈ కామం అనే మాటకి అసలైన అర్థం కోరిక. ఆ కోరికలను మనకి తీర్చుకోలేనప్పుడు మనకొచ్చేది కోపం. ఆ కోపం నుంచి వచ్చేది ఇంకా ప్రాబ్లమ్స్. అది 3వ అధ్యాయంలో కూడా మనకు బాగా చెప్పబడతాయన్నమాట. ఈ యొక్క శ్లోకాన్ని అప్పుడప్పుడు మనకి ఎప్పుడైతే ఇంద్రియ సుఖాల కొరకు మనం ఏవైతే పాటించవలసినవి పాటించకుండా, పాటించకూడనివి పాటిస్తామో, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సడన్‌గా ఒక్కప్పుడు అయితుంటాయి కదా! ఎప్పుడైనా కాలు జారి పడుతుంటాం కదా! అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఒకప్పుడు కాళ్ళు తగిలి పడడం, ఏదైనా రాయి తగిలి మనం డొల్లటం అలా అయితుంటాయి కదా జీవితంలో. అలాగే మనకి భక్తి మార్గంలో కూడా మన నిజ జీవితంలో కూడా అలా పరిస్థితులు వస్తాయి గనక, అలాంటివి వచ్చినప్పుడు సడెన్‌గా ఇలాంటి శ్లోకాలను గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కడ లేని కొంచెం ఒక శక్తి వస్తదనమాట. ఈ టెంప్టేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండవచ్చు అని. అట్‌లీస్ట్ ఆ టెంప్టేషన్ నుంచి దూరంగా లేకపోయినా, అది రానప్పుడు దాని మీద అప్పుడు కోపం తెచ్చుకొని విసుక్కోవడం అది తగ్గించుకున్నా చాలు. ఇప్పుడు నాకొక ఐస్ క్రీమ్ తినాలని అనిపించిందనుకోండి బాగా. షాపింగ్ మాల్‌కెళ్ళామనుకోండి, నాకు ఐస్ క్రీమ్ చూడంగానే కుల్ఫీ తినాలనిపిస్తుంది. తినాలనిపించినప్పుడు నేను పెట్టుకుంటాను కార్ట్‌లో. కానీ మా సతీమణి రేవతి మాత తీసి పడేస్తుంది. "వద్దు అలా తినకూడదు మీరు. వాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు మీదని." పెట్టినప్పుడు నాకది తినాలనే కోరికుంది. కామం ఉంది. కానీ ఆ కామం అప్పుడు ఆవిడలా పెట్టేసినప్పుడు తీర్చలేకపోతాను. దాని గురించి కొంచెం బాధపడితే పర్వాలేదు గానీ, దాని గురించి ఊరికేనే కోపం తెచ్చుకొని, పంతం తెచ్చుకొని, ఆవిడని తిట్టి, కార్‌లో రాగానే ఇంకేదో రాద్ధాంతం చేసి అలా చేయకుంటే చాలు. అట్‌లీస్ట్ అది చాలు. అది కామం దొరకనప్పుడు కోపం తెచ్చుకోకుంటే చాలు. తర్వాత ఎప్పుడప్పుడు వీలుంటే అది మనకి ఆ కామాన్ని మనకు కలిగించే సుఖం ఎప్పుడప్పుడు భగవంతుడు ఏదో విధంగా వేరే విధంగా ఇస్తుంటాడేమో! అది తెలీదు గానీ, ఇక్కడ చెప్పదలుచుకుందేంటంటే, మనం ఎప్పుడైతే కామం గురించి ఎక్కువ ఆసక్తి పెంచుకుంటామో, అది దొరకకుంటే చాలా కోపమొస్తుంది. అది ఎవరైనా మన దగ్గర నుంచి తీసేస్తే ఇంకా మనకు కోపమొస్తుంది. అందుకని అలాంటి కోపమొచ్చే పరిస్థితుల్లో మనం ఆలోచించుకోవాలి. ఇది నిజంగా కోపగించుకోవాల్సిన పరిస్థితా? ఇది లేకుండా నేను బతకలేనా? అనేది ఆలోచిస్తే అప్పుడప్పుడు అట్‌లీస్ట్ 10 సార్లు అలా అయితే అట్‌లీస్ట్ 8 సార్లు అట్‌లీస్ట్ 6 సార్లైనా మనం కోపాన్ని తగ్గించుకోగలిగితే, పంతాన్ని తగ్గించుకోగలిగితే చాలు. కొంచెం మనం ముందరకు వెళ్తున్నట్లే అనుకోవచ్చన్నమాట. అందుకని అప్పుడు అలా తగ్గించుకోకుండా ఏమొస్తుంది? మనకు కోపమొస్తుంది. కోపం వల్ల పిచ్చి పనులు మనం చేస్తుంటాం. అందరికి తెలిసిందే. దాని గురించి మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఆ కోపమొస్తే ఏమైతుంది అనేది ఇక్కడ బాగా చెప్తోందన్నమాట ఈ యొక్క శ్లోకంలో. యెస్. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తాత్పర్యం: క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును.
స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. హరే ఇది కృష్ణ. ఒకటి. హరి రూప గోస్వామి ఇది భక్తి రసామృత సింధులో ఒక శ్లోకం చెప్పారు ప్రభు. యా. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. ఇది హరే భక్తి కృష్ణ. రసామృత సింధు నుంచి చెప్పారు ఆ, ప్రభు అక్కడ. ప్రాపంచిక బుద్ధి అంటే ఇక్కడ ఫల్గు వైరాగ్యము యుక్త వైరాగ్యం గురించి చెప్తారనమాట. ప్రాపంచికమైన విషయాల నుంచి మనం సంబంధాన్ని తగ్గించుకోకుంటే మనం బయటకి ఎంత బాగా భిక్షువులాగా కనిపించినా కూడా మనం చేసేది ఫల్గు వైరాగ్యం అంటే యూస్లెస్ రినౌన్సియేషన్ అని శ్రీల గోస్వామి చెప్పారు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో కూడా ఆయన ఏది యుక్త వైరాగ్యమో చెప్తారు. మనకున్న ఇంద్రియాలని, మనకున్న పరికరాలని, మనకున్న మనసును, బుద్ధిని భగవంతుడి సేవలో అర్పిస్తే అది అర్పించే త్యాగం యుక్త వైరాగ్యం అని కూడా ఆయన చెప్పారనమాట. ఇది ఇక్కడ కోపం గురించి మనం బాగా తెలుసుకోవాలనుకుంటే కోపం వల్ల వస్తుంది. ఈ శ్లోకం చదివినప్పుడు ఎవరికైనా గుర్తొస్తున్నాయా మీ జీవితంలో? ఎప్పుడైనా మీరు పిచ్చ కోపాలు తెచ్చుకొని ఎవరినో ఒకరిని అని ఏదో ఒకటి చేసేసి, ఏదో ఒకటి విరిచేసి పంతాలు పట్టిన ఏవైనా మనకి జీవితాల్లో ఎవరికైనా గుర్తొస్తున్నాయా? ఒకటైనా, రెండైనా? ఎవరికి గుర్తు రావట్లేదా? నాకు ఒక్కడికే గుర్తొస్తున్నాయా? ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ చెప్పగలరా? తమకు ఎప్పుడైనా ఏదైనా కోపం వచ్చి అలా కోపగించుకున్నందుకు బాధపడిన సంఘటనలు ఏమైనా గుర్తు తెచ్చుకోని చెప్పగలరా ఎవరైనా? అన్మ్యూట్ చేసుకొని. ఎందుకు అడుగుతున్నానంటే అలా చెప్పుకున్నప్పుడు మనకి దాని గురించి కూడా ఇంకా బాగా లోతుగా అర్థమవుతుందన్నమాట. ఆ రియలైజేషన్ అనేది ప్యూరిఫికేషన్. ఆ కోపం తెచ్చుకొని మనం చేసే వెధవ పని ఉంటుందే, ఆ వెధవ పని నుంచి మనకు చేసిన తప్పు నుంచి కొంచెం ప్యూరిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరైనా ధైర్యం చేసి చెప్పగలరా? వాళ్ళ పేరు చెప్తున్నప్పుడు ఎవరి పేర్లు చెప్పక్కర్లేదు. సంఘటన చెప్తే చాలు. దానికి కొంచెం ధైర్యం ఉండాలి. చెప్పగలుగుతారా? చెప్పరా? ఎవరికి కోపమే రాలేదు ఇంతవరకు? మీరెవరు మాట్లాడట్లేదంటే మీకు కోపమే రాలేదని, చాలా శాంతియుతులు మీరు, స్థితప్రజ్ఞులు అయి ఉన్నారని తెలుసుకుంటాను, నేను తెలుస్తాను. ఎవరైనా షేర్ చేస్తారా? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी, ఆ? दंडवत प्रणाम प्रभु जी। ఎస్ మాతాజీ. మాతా ప్రభు జీ, భార్యాభర్తలు ఇద్దరు ఏదన్నా అనుకున్నప్పుడు ఇంకా భర్తను ఏమన్నా లేక పిల్లల్ని కొట్టుడు లేకపోతే తల బాదుకున్నాడు వస్తుంది ప్రభుజీ కోపంలో. అలాంటివి ఎదురయ్యా మీకు జీవితాల్లో? చూసారా అలాంటివి? ఎందుకు కావు ప్రభుజీ, మా అయితే ప్రభుజీ. ఓకే. ఇంకెవరైనా? థ్యాంక్స్ మాతాజీ, ధైర్యంగా చెప్పినందుకు. ఇంకెవరైనా చెప్పుకోగలుగుతారా? చెప్తారా? ఎందుకంటే ఇలాంటి విషయాలని మనకు వచ్చినప్పుడు ఈ విషయాల నుంచి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, వాటి గురించి చెప్పుకోవడం అనేది ఉంది. అది చాలా మంచిది. ఎందుకంటే అలా చెప్పుకున్నప్పుడు మనకి మనకంటూ ఒక మన హృదయం ప్రక్షాళన అవుతుందన్నమాట. అందుకని పెద్దలు కూడా ఓపెన్‌గా అంటే ఓపెన్‌గా అందరికి దండోరా వేసి చెప్పక్కర్లేదు. మనం అట్‌లీస్ట్ మనసుతో మనం మాట్లాడుకున్నప్పుడు అరే! అలా చేశానే ఆ రోజు, అలా ఇంకోళ్ళతో అన్నానే అన్న గుర్తు తెచ్చుకుంటే మనకు మంచిది. కానీ ఒక్కటి మటుకు ఇక్కడ ఇంపార్టెంట్. కోపం గురించి మాట్లాడేటప్పుడు, క్రోధం గురించి మాట్లాడేటప్పుడు అధికారపూర్వకంగా ఎవరినైనా కరెక్ట్ చేయాల్సొచ్చినప్పుడు అధికారికి గాని, ఉన్నత స్థాయిలో ఉన్న సత్సంగంలో ఉన్న స్థాయి గాని, జీవితంలో ఉన్న స్థాయిలో ఉన్న గాని, వాళ్ళు కోపం తెచ్చుకుంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ కోపం ఇంకొకళ్ళని కరెక్ట్ చేయడానికి తెచ్చుకునే కోపం. కానీ అది కోపం కాదు. అన్‌కంట్రోలబుల్ యాంగర్ అంటారు కదా! దాని గురించి. ఇంకెవరైనా ఉదాహరణ చెప్పగలిగితే చెప్పండి. లేకుంటే ముందరికెళ్దాం మనం. 1, 2, 3 ఎవరైనా ముందరకొస్తారా? హరే కృష్ణ. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. హరే కృష్ణ ప్రభుజీ, ఆంజనేయుని కోపం వచ్చి లంక దానం చేస్తాడు కదా ప్రభుజీ రాముని సేవ కోసం. అది కరెక్ట్. అది వేరు. ఆంజనేయుడి వరకు వెళ్ళక్కర్లేదు మనం. మన వ్యక్తిగతమైన అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? మా ఇంటికొస్తే నేను చెప్తాను మీకు 4, 5 గంటలు ఎన్ని సార్లు నేను మా వైఫ్ మీద కోపం తెచ్చుకున్నాను, ఎంత సిగ్గుపడ్డాననేవి అలాంటివున్నాయి. కానీ జనరల్‌గా కూడా ఇది ముఖ్యం. మళ్ళా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. హరే యాహ్! కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. కోపం వస్తే ఇంట్లో సామాన్ల మీద కూడా చూపిస్తాం ప్రభుజీ. ధనాన్ని ఎత్తేసేసి. కోపం హరే వస్తే సొట్టపైన గిన్నెలు కనబడతాయన్నమాట మీ ఇంటికొస్తే. యాహ్! కొంతమంది సామాన్లేంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఏది కూడా ఏది పూర్వం
పూర్వం రోజుల్లో సామాన్లు దగ్గర ఉండేవి కాబట్టి సామాన్లు పడేసేవాళ్ళము. ఇప్పుడు ఈ రోజుల్లో మన దగ్గరగా ఉండే మొబైల్ ఫోన్స్. కోపం రాగానే మొబైల్ ఫోన్ వేసి కొట్టడమే గోడకి. అది విరుగుతుంది. అప్పుడు ఎవరికి బాధ? మనకి కాదు. మనకు మళ్ళీ బాధ. మళ్ళీ మనం కొనుక్కోవాలి. షాప్ వాడు సంతోషిస్తాడు. వాడు అనుకుంటాడు, ఇలా కోపం వచ్చేవాళ్ళు చాలా మంది ఉండాలి. నాకు కస్టమర్లు పెరుగుతారు. నేను చెప్పనా ఒక ఇన్సిడెంట్? ఒక ఇన్సిడెంట్ చెప్పు. దోహాలో ఉన్నప్పుడు గట్టిగాను. దోహాలో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ అతనికి కోపం ఉండేదట. అది మాకు తెలియదు. అతనికి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. ఓసారి పెద్దది ఇంకా ఇప్పుడు అన్ని చోట్ల కామన్ పెద్ద ఫ్లాట్ టీవీ కొన్నారు. కొన్నాక మళ్ళీ మమ్మల్ని పిలిచి చూడండి ఎంత బాగుందో ఫ్లాట్ టీవీ అని చెప్పి దాంట్లో ప్రోగ్రామ్ పెట్టి అన్నీ చేసింది. ఆ తర్వాత వారం రోజులుగా ఆయన భార్య ఫోన్ చేసింది, ఏడ్చుకుంటూ చెప్తుంది, ఈయన కోపం వచ్చి ఫోన్ దాని మీద ఇదేంటి మన రిమోట్ కంట్రోల్ కొడితే ఆ ఫ్లాట్ టీవీ కాస్త విరిగిపోయిందట. తర్వాత ఎవరికి నష్టం ఆ కోపంతో? డబ్బులు అతనివే, అతనిదే టీవీ. కానీ ఆ క్షణాన ఆ జ్ఞానం విచక్షణ కోల్పోయాడు అతను. కోల్పోయి అట్లా తన ధనాన్ని తను నష్టం చేసుకున్నాడు అనమాట. అందుకే మన పెద్దవాడు అంటారు, తన కోపమే తన శత్రువు. యాహ్! ఫైన్. హరే ఈ కృష్ణ కోపం నామాలు. హరే కృష్ణ. ఈ స్థితప్రజ్ఞులకు ఉన్న లక్షణాలు ఇది బాగా చెప్తున్నారన్నమాట. 64వ శ్లోకం చూద్దాం. మాతాజీ. హరే కృష్ణ ప్రభు. రాగద్వేష విముక్తైస్తు విషయానేంద్రియైశ్చరన్ ఆత్మవైశ్చైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానేంద్రియైశ్చరన్ ఆత్మవైశ్చైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. తాత్పర్యం: కాని సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందినవాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారాను ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. హరే కృష్ణ. ఇది 65వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నతేజసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. తాత్పర్యం: ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన వివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతే వచ్చే బాధలు, ఇంద్రియాలని నిగ్రహించుకుంటే వాటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాక శ్రీకృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 66వ శ్లోకం చెప్తారు. దీన్ని కూడా చాలా మంది కంఠస్థ పెడతారు. ఇది ఒక్కసారి చదువుకుందాం. దీని గురించి 66వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు వచ్చే వారం తలుచుకుంటే మనకి 2వ అధ్యాయం పూర్తవుతుంది అనమాట. 66 శ్లోకం మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, మీరు చదువుతున్నారా? హరే కృష్ణ ప్రభు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయుతః శాంతిరశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ. నాస్తి ఓకే హరే కృష్ణ. నేను చెప్తాను మాతాజీ. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయితో శాంతి అశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ. భగవానుడితో సంబంధము పొందనివాడు కృష్ణ చైతన్యము లేని వానికి విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు.
అవి లేనిచే శాంతిని పొందుటకు అవకాశము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? హరే కృష్ణ. అంటే ఇక్కడ సుఖం గురించి, ఆనందం గురించి మాట్లాడారు గనుక, ఈ శ్లోకాన్ని కీ టు హ్యాపీనెస్ అని కూడా ఆచార్యులు చెప్తారనమాట. కీ మనం తాళం చెవి ఉంటుంది కదా! తాళం చెవికి తాళం ఉంటుంది కదా! ఆ తాళంతోనే కదా మనం చెవిని తీయగలుగుతాం. అప్పుడే కదా ఇంటి లోపలికి రాగలుగుతాం. ఏదైనా తాళం ఉన్న దాన్ని బయట మనం ఓపెన్ చేయగలుగుతాం. అందుకని ఈ శ్లోకాన్ని కీ టు హ్యాపీనెస్ అని కూడా పెద్దలు చెప్పారు. అందుకని ఈ శ్లోకం నుంచి మిగతా శ్లోకాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ శ్లోకం గురించి మనం ఎక్కువగా తలుచుకుంటూ మిగతా శ్లోకాలు చేసుకుందాం. ఎందుకంటే ఇది కీ టు హ్యాపీనెస్. మనకు సుఖాన్నిచ్చే చావి లాంటిదన్నమాట. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచ యుక్తస్య భావన నచ భావతయో శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే, అర్జునుడు చిత్తప్రజ్ఞుల యొక్క లక్షణాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తారు అని కృష్ణుడు అడిగినప్పుడు, ఆ స్థితప్రజ్ఞ లక్షణాల్లో భాగంగా ఇంద్రియాలను అణుచుకునేవాడు, సుఖ దుఃఖాల నుంచి బెంబేలు పడిపోకుండా ఉండేవాడు, కోపాలని నియంత్రణలో, క్రోధం గాని కోపం గాని నియంత్రణలో పెట్టుకునేవాడు. అలాంటి స్థిరమైన మనస్సులో ఉండే వాళ్ళ లక్షణాలు కొన్ని స్థితప్రజ్ఞ లక్షణాల్లో కొన్నని కృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకుండా ఉంటే నష్టాలు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుండా ఉండే లాభాలు కూడా చెప్పడం జరిగింది. ఈ శ్లోకాలను తలుచుకున్నప్పుడు ఈ శ్లోకాలు మనలో మనతో వర్తించుకుంటూ మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం తెలుసుకుంటే, అప్పుడు మనకి ఇవి ఉపయోగపడతాయి. మన జీవితంలో కొంచెం ఎక్కడొక్కడ ముందరికి జరగడానికి మనం ప్రయత్నించవచ్చు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ గురుదేవ ప్రణామ్.